వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలా రకరకాల జ్వరాలు వస్తూ ఉంటాయి. ఇందులో డెంగ్యూ చాలా ప్రమాదకరం. ప్రస్తుతం దేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఇది రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు తెలుసుకుందాం. డెంగ్యూ జ్వరం దోమల వల్ల వస్తుంది. వర్షాలు పడినప్పుడు నీరు నిలిచిపోవడం వల్ల దోమల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఫ్లావీ వైరస్ జాతికి చెందిన వైరస్ ఒక దోమలోకి ప్రవేశించిన తర్వాత ఆ దోమ ఎవరినైతే కుడుతుందో వారికి డెంగ్యూ సోకుతుంది. కానీ మనకు చాలా రకాల దోమలు కనపడుతుంటాయి. అందులో ఫ్లావీ వైరస్ ఉందో లేదో మనకి తెలియదు. అయితే నిజంగా డెంగ్యూ వైరస్ సోకితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దోమ కుట్టి ఫ్లావీ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 4 నుంచి 6 రోజులకి డెంగ్యూ లక్షణాలు కనపడతాయి. ఆ లక్షణాలు